దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మ. ప్రైజ్ లార్డ్. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞాన అంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యములు కుమ్మరించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానుల నాలుకంట మనోహరమైన జ్ఞాన అంశాలు పలుకుతుందంట, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యాలు కుమ్మరిస్తుందంట. ఇప్పుడు జ్ఞానుల నాలుక మనోహరమైన మాటలు మాట్లాడితే లాభం ఏంటి? బుద్ధిహీనుల నోరు మూఢవాక్యాలు మాట్లాడితే లాభం ఏంటి? ఏంటి ప్రయోజనం, ఏంటి నష్టం అనేది తెలుసుకుంటే, మొదటి వచనంలో చూసారా, మృదువైన మాటంట క్రోధముని చల్లారుస్తుందంట. జ్ఞానం కలిగే మనుషులు వాళ్ళు మాట్లాడే మాట చాలా మృదువుగా ఉంటుందంట. వాళ్ళు మృదువుగా మాట్లాడినప్పుడు ఎంత బాధగా ఉన్నప్పుడైనా, ఎంత కోపంగా ఉద్రేకంతో ఉన్న వాళ్ళనైనా చల్లార్చే మాటలంట జ్ఞానులు మాట్లాడతారంట. అది నొప్పించు మాటలంట కోపమును రేపును. అదే మనం మూఢులుగా ఉంటాం కదండి, బుద్ధిహీనులు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఎదుటి వారిని నొప్పించే మాటలు, బాధ పెట్టే మాటలు, వారి హృదయాన్ని గాయపరిచే మాటల్లో మాట్లాడతారంటండి. అలాగే దేవదేవుడు మనతో చెప్తున్న మాట సామెతల గ్రంథం 3వ వచనం 4వ వచనం, ఇవన్నిటిలోనూ కూడా జ్ఞానులు మాట్లాడితే, జ్ఞానుల ప్రవర్తన ఎలా ఉంటే ఎటువంటి ప్రయోజనం, అలాగే బుద్ధి లేని వారు ఉండడం, బుద్ధి లేని వారు మాట్లాడటం వల్ల ఎటువంటి నష్టాలు మనం తెచ్చుకుంటామో దేవాది దేవుడు సామెతల గ్రంథంలో మనకి రాయించారు సొలొమోను ద్వారా. చాలా జ్ఞానవంతుడైన సొలొమోను మహారాజు ఆ దినాన్ని దేవుని జ్ఞానం పొందుకుని, ఈరోజు మనము బుద్ధి కలిగి ఎలా ఉంటామో, జ్ఞానులుగా జ్ఞానం కలిగిన వారము మనం ఎటువంటి జ్ఞానాంశాలు పలకాలో, అలాగే బుద్ధి లేని వాళ్ళు వారు ఎటువంటి నిందలు కొని తెచ్చుకుంటారో చాలా విజ్ఞానంగానే, చాలా అర్థమయ్యే రీతిలో సామెతల గ్రంథంలో రాయించుంచారండి. జ్ఞానుల పెదవులంటండి తెలివినంటండి వెదజల్లునంటండి. బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. జ్ఞానులు అంటండి వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా కానీ తెలివిగా మాట్లాడతారంటండి. తెలివి వెదజల్లుతుందంటండి. అంటే ఎక్కడ వాళ్ళు లోతుల్లో కానీ గుంటల్లో కానీ ఎప్పుడు తప్పటడుగులు వేయరన్నమాట అండి. కానీ బుద్ధిహీనులంట వాళ్ళ మనసు స్థిరమైనది కాదు. వాళ్ళు ఏది చేసినా కానీ ఏదో ఒకటి దారి తప్పిపోతూనే ఉంటారంటండి. అలాగే యథార్థవంతుల ప్రార్థన అంటండి ఆయనకి ఆనందకరంగా ఉంటుందంట. బుద్ధిహీనుల మార్గము యెహోవాకు హేయము. యథార్థవంతులు అంటండి జ్ఞానవంతుల ప్రార్థన దేవుడికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే బుద్ధిహీనులైన కొంతమంది ఉంటాం కదా, వారంటండి వారి మార్గం కానీ వారి ప్రార్థన కానీ దేవునికి చాలా అయిష్టంగా ఉంటుందని దేవదేవుడు మనతో చెప్తున్నాడండి. నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించినంటండి. మార్గం విడిచిన వానికంటండి కఠిన శిక్ష తప్పకుండా తగులుతుందంట. మనము ఆయన మార్గంలోని మనం నడుచుకుంటే ఆయన మనల్ని ప్రేమించేవాడిగా ఉన్నారండి. అలాగే ఆయన మార్గాన్ని మనం విడిచిపెడితే కనుక మనకి నిందలు, అవమానాలు, కష్టాలు, ఇంకన్నీ కఠిన శిక్ష అన్నీ తగులుతాయి. అన్నీ మీరు పొందుకుంటారు అటువంటిది అంతని అని దేవదేవుడు చెప్తున్నాడు. కొంతమంది చూడండి గద్దింపునంటండి ద్వేషించువారంట మరణము నొందుదురంటండి. పాతాళము అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నది. అలాగే నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. చూసారండి 11వ వచనంలోని, పాతాళమును అగాధ కోపము యెహోవాకు కనబడుచున్నది. పాతాళం ఎక్కడో అడుగున భూగర్భంలో ఉండే పాతాళము అది కనిపిస్తుందంటండి దేవదేవుడికి. అలాగే అగాధములోని అగాధ లోయలో చాలా లోతు ఉండే అగాధము దేవుడికి కనిపిస్తుంది.
మా నరుల హృదయాలు కూడా మరి తేట తెల్లగా ఆయనకి కనిపించవా అని అడుగుతున్నారండి. మనం అగాధ లోయలోను పాతాళంలోనూ లేము కదా, మనం భూమి మీదే ఉన్నాము. ఆయన కనుదృష్టి మనపై ఎప్పుడూ నిరంతరం ఉంది. అలాంటప్పుడు మన హృదయం ఎలాగుంది? జ్ఞానం కలిగి ఉన్నామా, లేకపోతే బుద్ధిహీనులుగా ఉన్నామా, చెడ్డవారిగా ఉన్నామా, సాత్వికంగా ఉన్నామా అనేది దేవుడికి తెలియదంటారా? దేవుడికి తెలుసు. కానీ మనము ప్రవర్తన ఎలా ఉంటుందంటే, మనం చాలా నీతిగలగా ఉంటున్నాము, బుద్ధి కలిగి ఉంటున్నాము, జ్ఞానవంతులుగా కలిగి ఉంటున్నాము అని భ్రమలో ఉంటున్నాము. కానీ మనకి మూర్ఖత్వము, అలాగే మృదులేని మాటలు, కోపంతో మనం మాట్లాడే మాటలు, బుద్ధిహీనులమైన మాటలు, ఇవన్నీ మూడులుగా మనము ప్రవర్తిస్తూ ఉంటామండి కొన్ని సందర్భాల్లో. అలాగే జ్ఞానులు ఏంటండి, ఎదుటివారికి ఎవరిని నొప్పించే మాటలు మనం మాట్లాడరంటండి. అలాగే తండ్రి ఏది చెప్పినా కానీ వాళ్ళు సరే చేస్తాము తప్పకుండా అనేసి ఆయన తండ్రికి చెప్పిన మాటకి విధేయులై ఉంటారంటండి. అలాగే మూఢులైతే తన తండ్రి ఏది చెప్పినా కానీ నిర్లక్ష్య పెట్టి వాటిని తిరస్కరించేవారిగా ఉంటారండి. కొంతమంది పిల్లలు చూసారండి, తల్లిదండ్రులు ఏది చెప్పినా కానీ బుద్ధిగా చాలా మంచిగా వింటారు, వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళు నడుచుకుంటారు. కానీ కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులు చెప్పిన మాటకి విధేయులు అవ్వకుండా అవిధేయతలు కలిగి వారి జీవితాల్లో చాలా కోల్పోతారండి. అటు రీతిగానే ఎందుకంటే పెద్దలు తల్లిదండ్రులు చెప్పారు. ఎందుకు చెప్పారంటే అది దేవాది దేవుడు చెప్పినాడు. పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినాలి, మాటలు తప్పనిసరిగా వినాలి. మన దేవాది దేవుడి మాట మనం ఎలాగ విని ఈ లోకంలో మనం ఎలా జీవించాలని అనుకుంటున్నామో, ఈ లోకంలోనున్న మాలిన్యాన్ని తొలగించుకుని ఆయనకు సన్నిహితంగా ఎలా ఉండాలో ఆయన మనకి చెప్తున్నప్పుడు ఆయన మాటకి మనం విధేయులై ఉండాలి. కానీ ఆయన మాటకి మనం విధేయులైకుండా లోకానుసారంగా నడిస్తే మనకు వచ్చేది ఏంటి? నిత్య నరకం. అలాగే ఈ లోకానుసారంగా కూడా మన బిడ్డలు మన తల్లిదండ్రుల మాటలు మనం వినాలి. విన్నప్పుడే మన గద్దింపుకి వారు లోబడినప్పుడు వారి జీవితాలు సరళంగా ఉంటాయి, మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. వారి జీవితాల్లో ఎటువైపు త్రొట్టిల్లిపోకుండా ఉంటారు. ఇదే చిన్న కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.